ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో పెట్టుబడిదారులు ఉపాధి వెలుగులోకి వస్తాయని, తద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల వెంకట అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో పెట్టుబడులు ఉపాధి వెలుగులోకి వస్తాయని, తద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల వెంకట అప్పారావు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్రానికి రాజధాని కాకుండా దుష్ట శక్తులు ఈసారి ఆపలేవని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ని ఆయన విమర్శించారు. రాజధాని అమరావతి అని లోక్సభ రాజ్యసభ సభ్యులు ఆమోదించడం పట్ల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జగంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భారత్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకుడు నుడుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాతో ఉన్నటువంటి మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో మొన్నటి రోజు చరిత్ర పుటల్లో లెక్కించేటటువంటి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధాని గురించి ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి 11 పార్టీలు ఏకోన్ముఖంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు శాసనసభలో, పార్లమెంట్లోని, రాజ్యసభలోని ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ కూడా ఒక ఎక్సెప్ట్ మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి ఏకోన్ముఖంగా చర్చించి రాజధాని అమరావతి అనే దాన్ని చట్టం చేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రవాసిగా అయితే ఇక్కడ అమరావతి రాజధాని అనే నామకరణంతో చట్టబద్ధత సాధించడం అన్నది కేవలం ఒక రాజకీయ ఘట్టం మాత్రమే కాదు. 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు, గుండు చప్పుడికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఏ దుష్ట శక్తి వచ్చి దీన్ని అడ్డుకుంటది? ఇప్పటికే 5 సంవత్సరాలు కకావికలం చేసి విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఏ దుష్ట శక్తి అన్నా దీని మీద ప్రభావం చూపి ఇబ్బంది పెడుతుందేమో, మన అభివృద్ధిని అడ్డుకుంటుందేమో అనేటటువంటి ఒక భయంతో చాలా మంది ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మీరు నేను కూడా ఇవాళ ఆ అనుమానం లేదు. చాలా అంటే భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
ఫలానా ప్రాంతం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ రాజధాని అనే దాన్ని ఒక నామకరణంతో ఒక ప్రాంతాన్ని చట్టబద్ధత చేసి రాజధానిని చట్టం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం సాధించుకున్నటువంటి అమరావతి అని చెప్పగలం. దీంతో ఆంధ్రుల యొక్క భయాందోళనలన్నీ కూడా పటాపంచలైపోయి ఏ దుష్ట శక్తి కూడా భవిష్యత్తులో అమరావతి రాజధాని కాదు అనడానికి కానీ లేదు అనడానికి కానీ ఇక అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ